ఓం నమ శివాయ. గౌతముడి తపస్సు, ఆయన పరోపకారం ఇక్కడ చూద్దాము. మామూలుగా గౌతమ్ మహర్షి గారు ఆయన భార్య అహల్య ఒక దక్షిణాదిన ఒక బ్రహ్మగిరి మీద ఆయన తపస్సు చేసుకుంటూ అక్కడ నివసిస్తూ ఉన్నారు. అయితే ఒక 100 సంవత్సరాలు వర్షం అనేది లేక బాగా క్షామము ఏర్పడిపోయి ఉందన్నమాట. ఎక్కడ వానలు లేవు కాబట్టి పంటలు లేవు, వాగులు లేవు. మామూలుగా అందరూ మలమల మాడిపోయారు. ఆహారం అది ఏం దొరకనమాట. చాలామంది అపమృత్యు పాలైపోయారు. అలాగా జనక్షోభ చూస్తుంటే ఈయనకి చాలా బాధగా అనిపించింది అనమాట. అయితే ఆయన బాధతో వరుణుని కోసం తపస్సు చేశారట. వరుణుడు వస్తే వర్షాలు ఇమ్మని అడిగితే, లేదు శివేచ్ఛ వర్షం ఇవ్వకూడదని, కాబట్టి నేను వర్షాలు అయితే ఇవ్వలేను, కానీ ఇంకేమైనా కావాలంటే కోరుకో, నేను ఇస్తానని చెప్పారట. అయితే ఈయన ఏం అడిగారు, ఇంకా కరువు రోజులు కదా, నీళ్ళు ఎక్కడ దొరకట్లేదు కదా, సో కాసిని మాకు నీళ్లు కావాలి, నీళ్ళు ఇవ్వండి అంటే ఆయన ఏమన్నారంటే ఒక గుంట తవ్వమని వరుణుడు చెప్పాడనమాట. అప్పుడు గౌతమ్ మహర్షి ఒక చిన్న గొయ్యలాగా తీస్తే దాంట్లో అంటే వరుణుడు ఒక దివ్య జలాంతో పూరించారండి. అందులో దివ్య జలాన్ని పూరించి ఆయన ఏం చెప్పారంటే, ఇది అక్షయ తీర్థం, అంటే అది ఎప్పుడు నీరు తోడే కొద్దీ మళ్ళీ నీళ్లు ఊరుతూనే ఉంటాయి తప్పితే అదేమీ ఎండిపోదన్నమాట. పైగా ఏమంటున్నారు, ఇక్కడ కనుక ఎవరైనా దానాలు ధర్మాలు తప పితృ శ్రాద్ధాలు ఏం చేసినా సరే వాళ్ళకి అమితమైన ఫలం వస్తుంది అని చెప్పేసి ఆయన ఈయనకి ఆశీర్వదించి వరాలు అవి ఇచ్చేసి ఆయన అదృశ్యమయ్యారట. ఇంకప్పటి నుంచి ఇంకా చుట్టుప్రక్కల ప్రాంతాల నుంచి ఇంకా ముందులందరూ ఉంటారు కదా, వాళ్ళు శుభ్రతలు అందరూ వచ్చారు. అక్కడే ఉండి ఇక్కడ ఈ నీళ్ళు అందరూ వాడుకుంటూ ఉన్నారు. అయితే ఒకరోజు ఈ గౌతమ్ని శిష్యులు ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళి నీళ్ళు తీసుకోబోతుంటే మిగిలిన మునుల భార్యలు ఉంటారు కదా, వాళ్ళు ఏమంటారు అంటే, ముందు స్త్రీలే తీసుకోవాలి, మీరు కాదు అని చెప్పేసి గొడవ మొదలు పెట్టారట. అయితే మరి వాళ్ళు మునులు కదా, అందుకని వాళ్ళు ఇంకా ఆడవాళ్ళకి ఏం ఆన్సర్ ఇవ్వలేక వాళ్ళు వెళ్ళిపోయి అహల్య అమ్మకి చెప్పారట, వాళ్ళు అలా గొడవ పడుతున్నారు, మాకు జలం ఇవ్వడం లేదు అంటే, అప్పుడు అహల్య వెళ్ళి వాళ్ళని కాసింత మందలించి ఆవిడే నీళ్ళు పట్టుకుని వచ్చారనమాట. ఇంకా అదేదో అహల్య మనల్ని అవమానించింది అని వాళ్ళు భావించి వాళ్ళల్లో వాళ్ళే ఏవో చెప్పేసుకొని వాళ్ళ భర్తలకు కూడా ఏంటేంటో లేనిపోనివన్నీ చెప్పి అహల్య అన్న దానికన్నా ఇంకా ఎక్కువ చెప్పి భర్తల్ని ఉసుగొలిపారనమాట. ఇంకా ఆ భార్యలు మాటలు విని వీళ్ళు కూడా ఏదో గొడవ పడ్డం అన్నట్టు బాగా మనసు చలింప చేసుకున్నారు. ఇంకా ఏం చేయాలో అర్థం కాక వాళ్ళేమనుకున్నారు, గౌతమ్ మునిని ఏదన్నా కీడు చేయాలి అనుకొని గణపతిని ఆరాధించడం మొదలుపెట్టారంట. అప్పుడు గణపతి వీళ్ళకి ప్రత్యక్షమయ్యారు. అయితే ఆ విఘ్నేశ్వరుడి ఒక ఆవు రూపంలో వచ్చి గౌతముడి చేనులో ధాన్యాలు అవన్నీ ఉంటాయి కదా, అవన్నీ మేస్తున్నట్టుగా అక్కడ తిరుగుతుంటే అప్పుడే గౌతముడు వచ్చారనమాట. ఏదో ఒక 4 చిన్న గడ్డి పరకలు తీసుకొని దాన్ని అదిలిద్దాం అన్నట్టు ఇలా ఆవు మీదకి ఇలాగా అన్నారు. అంతేనే వెంటనే ఆ ఆవు అక్కడికక్కడే పడి చనిపోతుందన్నమాట. వెంటనే గౌతముడు గోహత్య చేశాడు అంటూ ఇంకా అందరూ చెప్పుకోవడం మొదలుపెట్టారు. ఇంకా ఇదే అదని కదా, ఈ మునులందరూ ఏమన్నారు, గోహత్య చేసిన వాడు మొహం చూడకూడదు, అందుకని తక్షణం మీరు ఇక్కడ ఆశ్రమాన్ని ఖాళీ చేసి వెళ్ళిపోండి అన్నారు. అసలు ఆశ్రమం గౌతమ్ది, ఇక్కడికి వాళ్ళు వచ్చి ఉన్నారు. భార్యల మాటలు విని, అంటే ఇప్పుడే కదన్నమాట, అప్పుడు కూడా ఎప్పుడైనా సరిగ్గా మాటలు నిజమో కాదో తెలియకుండా వినేసి అలా చేసుకుంటూ ఉంటే ఇలాగే జరుగుతూ ఉంటాయి అన్నమాట. వాళ్ళు మొత్తానికి గౌతముడిని కూడా ఆయన ఆశ్రమం నుంచి బయటికి నెట్టేశారనమాట. సరే అని చెప్పేసి గౌతముడు పాప మహల్యతో కలిపి వేరే చాలా దూరం వెళ్ళిపోయి ఉన్నారు. కానీ ఆయనకి ఎందుకో మనశ్శాంతి కనిపించలేదు. అయ్యో గోహత్య చేశానా అని ఒక బాధ ఆయనలో ఉండిపోయింది. ఆయన మళ్ళీ వీళ్ళని అడిగారనమాట, ఈ గోహత్య చేశాను కదా, దానికి ప్రాయశ్చిత్తం ఏమైనా చేయడానికి ఉందా అని. నిజానికి అంత కష్టపెట్టాల్సిన ప్రాయశ్చిత్తాలు లేకపోయినా సరే వీళ్ళకి ఆయన మీద చాలా కోపం ఉంది కాబట్టి ఏదో రకంగా ఆయన్ని కష్టపెట్టాలి కాబట్టి వాళ్ళు ఇలా చెప్పడం మొదలెట్టారు. గౌతమ్ మహర్షి, మీరు ఏదో ఇన్నిసార్లు అడుగుతున్నారు కాబట్టి మేము చెప్తున్నాం, కానీ ముందు మీరు ఏం చేయాలంటే, ఈ బ్రహ్మగిరి ఉంది, దీనికి ముందు 11 ప్రదక్షిణలు చేయాలి. ఆ తర్వాత మీరు ఏమన్నా గొయ్యలు తవ్వుతారో ఏం చేస్తారో, లేకపోతే తపస్సు చేస్తారో ఏదో ఒకటి చేసి మొత్తానికి గంగా నదిని మీరు ఇక్కడికి రప్పించాలి అన్నారట. మళ్ళా ఆ తెచ్చిన గంగాలో స్నానం చేసి 1 కోటి పార్థివ లింగానికి అర్చన చేసి మళ్ళా గంగా స్నానం చేసి
మళ్ళా 100 కుంభాలతో ఆ గంగా జలాన్ని తెచ్చి రుద్రాభిషేకం చేస్తే అప్పుడు ఇక ప్రాయశ్చిత్తం అవుతుంది అని చెప్పారట. పాపం ఆయన వెంటనే సరే అని చెప్పేసి ఆ బ్రహ్మగిరికి 11 ప్రదక్షిణలు చేశారట. వరుణ భగవంతుడు ఇచ్చిన దివ్యకుండ ఉంది కదా, అందులోనే ముందు ఆయన స్నానం చేసి మొదలుపెట్టారట. కోటి పార్థివ లింగాల్ని ఆరాధించారట. కోటి లింగార్చనలు పూర్తయిన తర్వాత సాంబశివుడు ప్రత్యక్షమయ్యారంట. వెంటనే అహల్య గౌతములిద్దరూ ఆ పార్వతీ పరమేశ్వర్లకి నమస్కారం చేసి స్వామి గంగను అనుగ్రహించండి అని వేడుకున్నారు. సరే అని చెప్పేసి శివుడు అనుగ్రహించాడంట. ఆ అఖండ గంగే గౌతమి, గోదావరి అనే పేర్లతో ఇక్కడ ఆగామి వైవస్వత మన్వంతరంలో 28వ కలియుగం వరకు మాత్రమే భూమి మీద ఉంటుంది అని సాంబశివుడు శాసించారట. అయితే గంగామాత వెంటనే శివుడిని అడిగాయంట, నన్ను మీరు ఇక్కడికి పంపిస్తున్నారు కదా, అయితే నా తీరంలోనే మీరు కూడా ఇక్కడ వెలిసి ఉండండి అని అమ్మ కోరారట. సరే అని చెప్పేసి శివుడు వరం ఇచ్చారనమాట. అప్పుడు గంగా అమ్మకి చాలా ఆనందమైందట. ఇది తెలియగానే అక్కడ ఉన్న అందరు దేవతలు ఇక్కడికి వచ్చి శివుణ్ణి, అమ్మవారిని, గంగమ్మని అందరినీ ఒకేసారి ఆరాధించి దైవతాలని ధన్యం చేసుకున్నారు అంటున్నారు. గంగమ్మ అంట, సరే నేను ఇక్కడ ఉంటాను కానీ నాకేదైనా ప్రత్యేకత ఇవ్వండి అని చెప్పేసి ఆమె దేవతలను అడిగారంట. దానికి దేవతలు గురువు సింహరాశిలో చేరినప్పుడు గోదావరికి పుష్కర మహోత్సవాలు వస్తాయని చెప్పారట. వెంటనే అమ్మ ఆనందంతో అక్కడ మేడి చెట్టు కొమ్మ నుంచి గోదావరి రూపంలో, జల రూపంలో అమ్మ అక్కడి నుంచి బయలుదేరారంట. అది చూసి గౌతముడు పులికితుడయ్యాడంటున్నారు. ఆ స్థానమే మనం గంగా ద్వారము అంటామంట. అయితే గౌతముడి పట్ల వేరే మునిపతులు అందరూ అపచారం చేశారు కదా, వాళ్ళు కూడా వచ్చి ఇక్కడ గంగా స్నానం చేద్దామా అని వచ్చేసరికి రాగానే అమ్మ అదృశ్యమైపోయారట. అమ్మ వెంటనే అంటే ఏం చెప్పారట, ఉపకారికి అపకారం చేసేవాళ్ళు నన్ను తాకడానికి వీలు లేదు అన్నట్లుగా అదృశ్యమయ్యారంటున్నారు. ఇంకేమన్నారట, గౌతముడిని ఆశ్రయించండి, ఆయన్ని తప్పు ఒప్పుకొని ఆయన దగ్గర అక్కడ బ్రహ్మగిరి ఉంది కదా, దాని చుట్టూరు 101 ప్రదక్షిణ చేస్తే అప్పుడు మీరు గంగా స్నానం చేయడానికి వీలుంటుందని అమ్మ అన్నారట. ఇంకా వాళ్ళు చెంపదెమ్మలేసుకొని తప్పు చేశాము అనుకుంటూ ఎలాగో కష్టపడి ఆ బ్రహ్మగిరి చుట్టూ 101 ప్రదక్షిణ చేశారట. అదంతా అయ్యాక గౌతముడు ఒక చిన్న దర్భకొనని తీసుకొని ఇలా చిన్నగా కింద మట్టిలో తిప్పగానే అక్కడి నుంచి మళ్ళా గంగమ్మ ఉదక రూపంలో వచ్చారట. అందులో ముందు గౌతముడును అహల్య అమ్మవార్లు స్నానం చేశాక మిగిలిన వాళ్ళందరూ స్నానం చేసి వాళ్ళకున్న పాపాలని వాళ్ళు విధించుకున్నారు అంటున్నారు. ఆయన దర్భకంతో ఇలాగ గీశారు కదా గుండము, అందుకని దాన్ని కుశావర్తము అని కూడా అంటారట. అక్కడే నేను కూడా వెలుస్తాను శివుడు అన్నారు కదా, అందుకని ఆయన త్రయంబకేశ్వర లింగంగా అక్కడ ఆయన కూడా స్థిరపడ్డారంట. గౌతమ్ ముని వాళ్ళు వచ్చారు కాబట్టి గౌతమి నామంతోనూ ఆ తర్వాత గోదావరి పేరుతోనూ అమ్మవారు ప్రసిద్ధి చెందారంటున్నారు. గోదావరి అంటేనంట అందము, ఆరోగ్యము, ఐశ్వర్యము, జ్ఞానము, మంచితనము, కళ, విజ్ఞత, అనురాగము, ఆయుష్ ఒకటేంటి అన్నీ కలిగించే కరుణాల తల్లి ఆ తల్లి అని చెప్తున్నారు. ఇక్కడ ఏమంటున్నారంటే ఈ గౌతమి ఆవిర్భావం కనీసం మనం విన్నా సరే మనకి గౌతమి స్నానఫలం లభిస్తుందంట. సర్వం శ్రీ శివచరణారవిందార్పణమస్తు.